అంబనవాంబుజజ్వలకరాంబుజారద చంద్రచంద్రికాడంబరచారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్నదీపికాచుంబిత దిగ్విభాగన సుశక్తి వివిక్తనిజ భావంబర వీధి విష్ణుత విహారమమ్మ కృతూడు భారతి పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులందరికీ నమస్కారం. దేవీ నవరాత్రులు బాబా మహాసమాధి ఉత్సవాల సందర్భంగా గత 5 రోజుల నుంచి మనం ఈ సచ్చరిత్ర అనేటువంటిది దేవీ స్వరూపమే, దేవీ శక్తి స్వరూపమే అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రకంగా జ్ఞానయజ్ఞం 622వ జ్ఞానయజ్ఞంలో భాగంగా నేను మననం చేసుకుంటున్నాను. ఈరోజు మీరు విన్నారు ఇప్పుడే లలితా స్వరూపం. లలితా స్వరూపం గురించి నేను విన్నది ఏంటంటే శివశక్తాస్పద స్వరూపం అట. అంటే ఇటు శివుడు అటు అమ్మవారు రెండూ ఉన్నటువంటి స్వరూపం ఏదయ్యా అంటే దేవీ నవరాత్రులలో అమ్మవార్లలో అది ఒక లలితయే అనట. అంటే శక్తి ఉంటుంది, అలాగే శివుడు ఉంటాడు. శివుడు లేని శక్తి లేదు, శక్తి లేని శివుడు లేడు కదా. మరి ఈ రెండూ ఉన్నటువంటి అవతారం ఏదయ్యా అంటే లలిత. అందుకని ఆ లలిత యొక్క స్వరూపాన్ని గురించి గుర్తు చేస్తూ ఇప్పుడు మనం విన్నాము. ఆ లలిత యొక్క స్వరూపమైనటువంటి దేవి శక్తి స్వరూపమే సచ్చరిత్ర. ఎందుకంటున్నానంటే సాయిబాబాను చాలామంది చాలా రకాలుగా ఆయన పేరు అందరికీ తెలుసు, సాయి అని. ఈ ఒకసారి ఇట్లానే చెప్తూ ఉంటే దివాకర వెంకటావధాని గారు అని ఉండేవారు, కీర్తిశేషులు ఆయన. సా ప్లస్ ఆ ప్లస్ ఈ అంటే అమ్మ అయ్యా ఇద్దరు కలిసి ఉన్నటువంటి స్వరూపం ఏదయ్యా అంటే సాయిబాబాయ్. సాయిబాబా యొక్క వాంగ్మయ రూపం ఏది? సచ్చరిత్ర. కాబట్టి ఇట్లా సచ్చరిత్ర అనేటువంటిది ఏదైతే ఉందో వాంగ్మయ రూపంగా లలితా స్వరూపమే. పైన ఇంకొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లలితా స్వరూపంలో ఇప్పుడు విన్నాం కదా, అటు అమ్మ ఉంటుంది, ఇటు అయ్యగారు ఉంటారు. ఇప్పుడు మన ఇళ్లలో కూడా చూడండి, ఏదన్నా కాస్తంత ఇబ్బందిగా ఉంటే, పిల్లవాడు ఇబ్బంది పడుతుంటే ఎవరికి చెప్పుకుంటాడు? అమ్మకు చెప్తాడు. అమ్మ ఏం చేస్తుంది? నాన్నకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఎలా చెప్పాలో, ఎప్పుడు ఏ టైంలో చెప్పాలో, ఎట్లా చెప్పాలో చెప్తుంది. కాబట్టి ఈ రకంగా తల్లి అనేటువంటిది ఆ స్వభావం ఏదైతే, కొంతమంది మీరు చూస్తుంటారు ఎట్లా ఉంటాడంటే నిజంగా వాళ్ళ నాన్నలాగా ఉంటాడు ఆయన. అంటే నాన్నలాగే ఉంటాడు, రూపం మగవాడే, కానీ అమ్మకుండే స్వభావం లాంటిది. చాలా ప్రేమతో, చాలా వాత్సల్యంతో, నిజంగా మా అమ్మ లేదు అనేటువంటి ఆ రకంగా లేనటువంటి స్థితిని ఉంచుతాడు ఈయన అని అంటుంటారు. కొంతమంది ఉన్నారు. ఎందుకంటున్నా అంటే నేను ఇదే అంటే ఒక పురుషుడిలో ఇటు అమ్మవారు ఇటు శివుడు రెండు, అంటే అట్లా ఆ రకంగా వాత్సల్యం కలిగినటువంటి ప్రేమ, కరుణ, దయ ఇవి తక్కువ ఉంటాయి మగవాడికి. ఏదో ఎందుకు చదవలేదా యథవా అని చెప్పి కొడతాడు, తిడతాడు, ఎన్నెన్నో చేస్తాడు. కొట్టకండి బాబు వాడు ముండివారిపోతాడు అంటుంది తల్లి, కొట్టకపోతే వాడు మాట వినడే అంటుంది తల్లి. ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. తల్లి ఏం చేస్తుందంటే ఆ తల్లి ఆ రకంగా బతిమలాడుకొని ఒరే నాయన చదవరా, మీ నాన్న కొడతాడరా అని చెప్పేసి తండ్రి తరఫున ఈ తండ్రి మళ్ళా ఎక్కడైనా బాధ పెడతాడేమో అనుకుంటూ కూడా తల్లి ఆ పిల్లవాడితో ఉంటుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సచ్చరిత్ర ఎట్లాంటిదంటే అది తల్లి స్వభావమా, తండ్రి స్వభావమా. ఇటు తల్లి తండ్రి రెండు స్వభావాలు కూడా అక్కడ ఉన్నాయి. కానీ తల్లి ఏం చేస్తుంది? నీకేం కావాలి? నేను చదువుకోవాలి నాన్న. అమ్మతో ఎక్కువ చెప్పడు. నాకేం కావాలి? నాకు చాక్లెట్ కావాలి, నాకు ఏదో సినిమాకు టికెట్లకు డబ్బులు కావాలి, ఇవే అడుగుతారు తల్లి. మామూలుగా పిల్లలు ఎవరైనా అంతే. అంతేకాని తల్లి దగ్గరికి పోయి ఆ రకంగా అడగడం తక్కువ. అయితే నేను ఎందుకంటున్నా అంటే బాబా చరిత్రలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే తల్లికి ఎప్పుడు కూడా వాడికి 70 ఏళ్ళైనా అమ్మ వీడెవడమ్మా అంటే మా అబ్బాయి అండి, ఆమెకు 90 ఏళ్ళు, వీడికి 70 ఏళ్ళు, వీడు ముసలుడైపోయింటాడు, వీడు మా అబ్బాయా బాగున్నాడా, వాడి అందం వాడి ఎట్లా ఉంటాడండి. అంటే ఈ తల్లి ఎట్లా ఉంటుందంటే ఎంత ముసలివాడైనా కూడా మా అబ్బాయి అమ్మ, మా అబ్బాయి బాబు, మా అబ్బాయిని కాస్త జాగ్రత్త చూసుకోండి అయ్యా అంటుందండి తల్లి. అది తల్లి స్వభావం. అట్లాగే తల్లిలాగా అంటే ఆవులాగా సచ్చరిత్ర కాపాడుతుంది. అది వాత్సల్యం ఉంది. పైన వాత్సల్యానికి దయకు తేడా ఉంది. ఏదైనా తప్పు చేస్తే కాస్త దయ ఉండదు, నిర్దయ కలుగుతుంది. వాత్సల్యం అట్లా కాదండి. ఎన్ని తప్పులు చేసినా మళ్ళా
కాస్త ఏదో కరుణిస్తూ ఉంటుందట. అట్లాంటి స్వభావం ఒక తల్లికే ఉంటుంది. అట్లాంటి స్వభావం కలిగినటువంటి వారు సద్గురు సాయిబాబా. ఎందుకు నేను అంటున్నా, అది అనుభవం అండి. ఇప్పుడు మా ఆవిడ చెప్పినట్టుగా అనుభవం కలగాలి. హేమాది బంధుకు అనుభవం కలిగింది. 60 ఏళ్ళు ఉద్యోగం చేశాడు. అది చిన్న ఉద్యోగం నుంచి క్లర్క్ ఉద్యోగం నుంచి మ్యాజిస్ట్రేట్ వరకు, అంటే కలెక్టర్ లెవెల్ వరకు పోయాడు. పోయినా కూడా సంపాదించుకున్నాడు, అందరికీ తెలిసిందే. కానీ రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత బాబా దగ్గరికి వచ్చాడు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఏమడిగాడు, నేను రిటైర్ అయ్యాను, నాకు పెన్షన్ సరిపోవడం లేదు. ఆయన అడగలే, మీకు ఇంతకు నేను అట్లా చెప్తే మళ్ళీ ఆయన అడిగాడు అని మీరు అంటారు. ఆయన అన్నా తెచ్చి నీకు ఇచ్చే తగ్గించారు. నేను ఎందుకుంటున్నా అంటే 60 ఏళ్ల పాటు నువ్వు దాదాపుగా 30 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తూ సంపాదించుకొని ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత నా దగ్గరికి వచ్చి పెన్షన్ సరిపోవడం లేదంటావా? ఎవరైనా నిజంగా ఇట్లాంటి ప్రశ్న ఎవరినన్నా గురువు గారిని అడిగితే నీకు బుద్ధి ఉందా లేదా బాబు, ఇంత ముసలితనం వచ్చిందని నన్ను అడిగే ప్రశ్న నన్ను అడగాల్సింది ఇదా అని అంటారు. అది కూడా ఏ రోజున? గురు పౌర్ణమి రోజున. అది చూడండి, ఇది సచరిత్రలో ఉంది. అయినా అందుకనే నేను చెప్పా, బాబా చరిత్ర ఎట్లాంటిదంటే అది లలితా స్వరూపమే. అంటే మనల్ని అంత వాత్సల్యంతో కాపాడుతుంది. హేమాధిపతిని కాపాడేటంటే మనల్ని కూడా కాపాడుతుంది. హేమాధిపతితో కాకుండా ఎవరైతే అడిగారో అన్నా చిన్నతో చెప్పాడు, వీడికి ఉద్యోగం వస్తుంది. నేను అందుకనే చెప్తుంటాను జ్ఞానాలు, ఉద్యోగం వస్తుంది. కలెక్టర్గా చేసిన వాడు ఎక్కడో మెడికల్ షాప్లో బిల్ కలెక్టర్గా ఉండమంటూ ఉంటాడా? చేస్తాడా? చేయడుగా. మరి ఎంతో పెద్ద అట్లాంటి హోదానే కావాలి. వస్తుందా లేదా చూడండి. హేమాధిపతి గారికి సాయిబాబా మహాగురువు అయినా, మహాత్ముడైనా, యోగి అయినా ఇవన్నీ తెలిసినా కూడా మామూలుగా పిల్లవాడికి ఉండేటువంటి ఆ రకమైనటువంటి గుణం ఉంటుంది చూడండి. తల్లి మీద ఏదైతే అమ్మ చెప్పింది ఇస్తుందో లేదో చాక్లెట్, అమ్మ చెప్పింది ఇస్తుందో లేదో డబ్బులు అనుకున్నట్టుగానే ఈ అన్నా సాహెబ్ దబోల్కర్ అనేటువంటి ఆయన కొనుక్కుంటున్నాడు. అంటే బాధపడదు, వస్తుందా రాదా. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, చదువుకుంటున్నారు, ఖర్చులు ఎక్కువైనాయి. ఇవన్నీ నీకు ఎక్కడైనా జరిగేవే. కానీ ఇప్పుడు పోయి అడుగుతావా నువ్వు సాయిబాబాను? చూడండి, వస్తుంది అన్నాడు. ఏమొస్తుంది? అసలు వస్తుందా? ఫస్ట్ ఉద్యోగం వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ వస్తుంది, ఎంత వస్తుంది, జీతం, ఇవన్నీ అసలు వస్తుందా ఫస్ట్? జరిగింది ఏంటి తెలుసు మీకు అందరికీ? ఉద్యోగం వచ్చిందండి. ఏం ఉద్యోగం? అడిషనల్ మ్యాజిస్ట్రేట్. అంటే ఆ హోదా లెవెల్కి ఏకమాత్రం తగ్గకుండా కూడా ఉండేటువంటి ఉద్యోగం వచ్చింది. ఇక్కడే మనం గమనించాల్సింది, వచ్చింది ఉద్యోగం. కానీ ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ఈ ఉద్యోగం పర్మనెంట్గా ఉంటే బాగుంది బాబా, ఇట్లాగే నాకు మళ్ళా కాస్త బోనసులు డిఏలు పెంచుకుంటూ పోతుంటే ఇట్లానే హాయిగా ఉంటాను, ముసలితనం వచ్చినా ఇబ్బంది ఉండదు అని అనుకునే ఆ స్వభావాన్ని మార్చాడు బాబా. అది నేను చెప్పేది. ఎందుకంటే మెల్లమెల్లగా తండ్రి ఏం చేస్తాడటంటే, తల్లి ఏమో ఇట్లా చేస్తుంది, బెల్లం ఇచ్చేస్తుంది, చాక్లెట్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది. కానీ తర్వాత తల్లి అట్లా చేయదు. తండ్రి ఏం చేస్తాడు, నువ్వు ఇట్లా చేస్తావా నాయనా, మీ అమ్మ దగ్గర ఇట్లా చేస్తావా, నీ సంగతి ఇట్లనా, సరే తీసుకున్నావు కదా తీసుకో, తిను అని మెల్లమెల్లగా ఏం చేశాడు, అసలు ఏంటి నువ్వు ఎందుకు కష్టపడవు అసలు అని. అన్నా సాహెబ్ దబోల్కర్కు ఉద్యోగం వచ్చింది కానీ ఉద్యోగం మీద అతనికి దృష్టి లేదు. కొన్నాళ్ళు ఉండింది, పోయింది. అందుకని అనుకున్నాడు నరసేవ మానుకుంటా. ఎవడు కలెక్టర్లు, ఆ కలెక్టర్ పైన వాడికి సేవ చేసుకోవాల్సిందిగా, అది మానుకుంటే ఇప్పుడు నేను ఏం చేస్తా, గురుసేవ చేస్తాను. ఇప్పుడే మీరు అన్నారు, ఈ లలితా స్వరూపము కూడా గురుమండలవాసిని. లలితను గురుమండలవాసిని అంటారు, అంటే ఆ గురు స్వరూపంలో ఉండేటువంటి అమ్మవారు. కాబట్టి ఆ రకంగా లలితా స్వరూపంగా ఉండేటువంటి అమ్మవారు దేవీ స్వరూపంగా ఉండే సచరిత్ర వాంగ్మయ రూపంలో ఉందని గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ గురు చరిత్ర అనే ఈ సచరిత్రలోనే భాగంగా అన్నా సాహెబ్ దబోల్కర్కు మ్యాజిస్ట్రేట్ ఉద్యోగం వచ్చింది, అది పోయింది. కానీ ఎక్కడ అసంతృప్తి పడలేదండి. ఎంత ఆనందపడ్డాడో మనకందరికీ తెలుసు. ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేసి ఈ అర్ధగంట పాటు మనం వింటున్నాం. ఒక అర్ధగంట దేవి భాగవతం, ఒక అర్ధగంట సచ్చరిత్ర. ఈ రెండు. తల్లికి ఇంకొక స్వభావం ఉంటుందండి. ఏదన్నా ఒక పని చెప్తుంది తల్లి, ఆ పని చేయగలుగుతాడా లేడా ఆమెకే డౌటే. చేస్తాడో చేయడో, రేపు పోయిరారా తీసుకురారా, వాడు నడుచుకుంటూ పోతే కష్టపడతాడు, సైకిల్ మీద పోరా, కాదురా స్కూటర్ మీద పోరా, ఏదో చెబుతుందండి. అంటే ఈ తల్లి ఎట్లాంటిదంటే, ఎట్లయినా సరే వాడు సుఖంగా ఉండాలనే ప్రయత్నంలో ఏదైనా సరే సాధించాలి,
ఏదైనా లక్ష్యం సాధించాలని అనుకుంటుందట, అలా చేయిస్తుందట కొడుకు చేత కూతురు చేత తల్లి. అది అమ్మవారికి ఉండేటువంటి గుణమే, అది లలితా స్వరూపానికి ఉండేది. నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్నాసాహెబ్ దబోర్కర్ అనేటువంటి ఆయన్ని హేమాధిపంత్ అన్నాడు, మీకు అందరికీ తెలిసింది. ఈ అన్నాసాహెబ్ దబోర్కర్ హేమాధిపంత్ అంటే హేమాధిపంత్కు కోరిక కలిగింది, మీకు ఏ రకంగా నేను సేవ చేయాలి, మీరు ఏదైనా ఉపదేశం చేయండి అన్నది. ఇది పెద్ద కథ, చాలా పెద్ద కథ, ముసలమ్మ కథ, మీకు అందరికీ తెలుసు. దాంట్లో కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటాను ఈరోజు చివరిగా. అదేమిటంటే బాబా చెప్పాడు, నువ్వు కథలను చెప్పుకో. శ్యామ చెప్పిన కథను విన్నాడు, చాలా బాగుందన్నాడు, మరి నీకేమనిపించింది అన్నాడు. ఇవన్నీ మీరు వింటున్నా, చాలాసార్లు విన్నారు జ్ఞానాలు. అంటే కథలు వినడం కాదు, విన్నదాని వలన నీకేమి ప్రయోజనం కలిగిందో అది చెప్పు అని అడుగుతాడు, వింటాడు. ఇవన్నీ అయితే ఇదంతా ఎవరి స్వభావం? ఇది తండ్రి స్వభావం, తల్లిది కాదండి. తర్వాత చూడండి, నీకు ఏదో రకమైనటువంటి ధ్యాస కలగాలి, ధ్యానము చేయాలి. దేనికి? భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం. ధ్యానం చేయాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే రూపం కావాలి. ఇవన్నీ ఉన్నాయి, అది కష్టమే, నువ్వు చేయలేవు. ఇప్పుడు నేను చెప్పేదంటే ముందు తల్లిలాగా, ఇప్పుడు ఇంతవరకు తండ్రి, ఇప్పుడు తల్లిలాగా ఇది నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అని మెల్లమెల్లగా ఇది చేస్తావా, ఇది అవుతుందా, నీ వల్ల అవుతుందా, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటే చివరికి చెప్పాడు ఏమిటంటే, నువ్వు నా కథలను గుర్తు చేసుకో. ఇది సింపుల్. ఎందుకంటే కథలను గుర్తు చేసుకోవడం అంతంత సులభమైనటువంటి కార్యం కొట్టలేదు. ఆ గుర్తు చేసుకోవడం కూడా ఎలా గుర్తు చేసుకోవాలో మీకు అందరికీ నేను చాలాసార్లు చెప్పాను. అట్లా చెప్పినటువంటి ఆయన ఏం జరిగిందంటే చూడండి, అప్పుడే ఇది అట్లా అయిపోయింది. మీకు అందరికీ సత్యత చాలాసార్లు విన్నారు కాబట్టి సంక్షిప్తంగా ఈ దేవి నవరాత్రులలో మహాసమాధి ఉత్సవాలలో గుర్తు చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అన్నారు ప్రారంభం అప్పుడు, కథా ప్రారంభం అప్పుడు. ముగింపు అప్పుడు సాయినాథ్ మహారాజ్కి జై అన్నారు. సాయినాథ్ మహారాజ్కి జై అయిన తర్వాత నైవేద్యం చేస్తారు. అదే ఏదో ప్రసాదం ఉంటుందిగా, ఆ ప్రసాదం తీసుకొస్తారు హరి సీతారాం జోగ్. అది తీసుకొచ్చి బాబా చేతుల్లో పెడతారు, దోచులు పోతారు. ఏంటంటే ఆ రోజు కలకండ పెడితే మొత్తం కలకండ పక్క తీసుకుపోయి ఏమాది కొంత దోచుట్లో పోసాడు. ఆయన దిల్లా ఆ కలకండ చూపిస్తూ చెప్పాడట, కలకండలాగా నా కథలు ఉంటాయి. అంటే కలకండ తీపి ఇస్తుంది, ఇవ్వదని నేను చెప్పను, కానీ మనం గుర్తుంచుకోవాలి, అర్థం చేసుకోవాలి. నోట్లో కలకండ పడిందంటే నాలుకంతా తీగైపోతుంది, నరాలన్నీ తీగైతాయి, కొద్దిసేపు అట్లాగే ఉంటుంది. అది చక్కెర అట్లా కాదు, తేడా ఉంది. అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే, ఈ జన్మలో కనుక నువ్వు సాయిబాబా కథలను గుర్తు చేసుకున్నాడే జన్మల వరకు కూడా అది నీకు అలాగా నానుతూ ఉంటాయి. నా కథలను ఆ రకంగా నువ్వు మననం చేసుకో అని కలకండ ప్రసాదాన్ని ఇచ్చి నువ్వు ఈ రకంగా గుర్తు చేసుకో. ఏం చేశాడండి బాబా? అదే హేమాధిపంత్ కాదు, కథలను గుర్తు చేసుకున్నాడు. అందుకని మీకు నేను మొదటి రోజు ఎప్పుడో గుర్తు చేసినట్టు గుర్తు. శ్రోతలకు నమస్కారం చేసి చెప్పాడు, శ్రద్ధగా వినండి, దయచేసి వినండి. నాకేమి శక్తి లేదు, నాకు అసలు ఏ రామాయణము భారతము భాగవతము దేవి భాగవతం నాకు ఏమీ రాదు. కానీ నేను ఒక్కటే మిమ్మల్ని కాళ్ళు మొక్కి సిగ్గు లేకుండా చెప్తున్నాను, వినండి. ఎందుకు వినాలి? నా గురువుగారు నాకు చెప్పాడు, చెప్పమని చెప్పాడు, మననం చేసుకోమని చెప్పాడు, గుర్తు చేసుకోమని చెప్పాడు. గుర్తు చేసుకోవాలంటే మరి ఎవరైనా ఉండాలిగా, నేను ఒక్కడిని చెప్పుకోవడం నా వల్ల కాదుగా. కాబట్టి మీరు వినేటప్పుడు ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. ఏదో వింటున్నానులే, ఏదోలే ఎప్పుడైపోతుందిలే అని అనుకోకుండా శ్రద్ధగా వినాలి. అట్లా వినగలిగినటువంటి మీరు ఉంటేనే నేను చెప్పగలుగుతా, లేకపోతే నేను చెప్పగలుగుతా అని ఈ రకంగా ఎవరు హేమాధిపంత్ గారు ప్రార్థన చేశాడు. మొదటి అధ్యాయం మీరు విన్నారు. చివరిగా అంటే ఈ అర్ధగంట పాటు ఉండేటువంటి ఈ ప్రవచన కార్యక్రమం, ప్రవచనం అనుభూతిని జ్ఞాన యజ్ఞంలో భాగంగా గుర్తు చేస్తున్నాను. నేను చాలా వరకు మీకు అందరికీ తెలుసు, మా అమ్మ పేరు లలిత. మా అమ్మ నాకు ఇచ్చినటువంటి ప్రేరణ, ఉత్సాహం, అంటే ఇది చేయను అంతే, ఎవడుంటాడు ఎవడుండడు కాదు. ఎందుకంటే చాలా అనుభవాలు ఉన్నాయండి. పిఎన్టీ కాలనీ ఉంది, మీకు తెలుసు అనుకుంటా, చిక్కడపల్లి దగ్గర. అక్కడ జ్ఞానయజ్ఞం జరిగింది. అది నాకు గుర్తున్నంత వరకు 14వ జ్ఞానయజ్ఞం ఏమో గుర్తులేదు నాకు.
జరుగుతున్నది. ఒకవైపు అమ్మవారి పూజలు జరుగుతున్నాయి, ఒకవైపు నేను చిన్న మైక్ ఇచ్చారు నాకు చెప్పమన్నారు. అక్కడేమో జనం ఉన్నారు, ఏదో చేస్తున్నాడో పురోహితుడు, ఏదో జరుగుతున్నది. నా దగ్గర ఇద్దరే ఉంటారు, ఎదురుగా కూర్చుంటారు. ఒకడు మధ్యలో లేచిపోతుండేవాడు. చూడండి, నేను అనుభవించా ఇది. ఎవరండి సాయిబాబా గురించి వినేది? అక్కడేమో దేవీ భాగవతము, అమ్మవారు, లలితా సహస్రనామము, స్తోత్రము, పూజలు, పునస్కారాలు, పుణ్యం వస్తుంది, అది ఇదని చెప్తారు. ఇక్కడేమో ఎవరు ఉండరు. పైన అప్పట్లో ఈ సచ్చరిత్ర గురించి చెప్తారంటే ఏం చెప్తారు సార్ మీరు? బుర్రకథ చెప్తారా? హరికథ చెప్తారా? మీకు ఏమైనా వాయిద్యాలు కావాలని అడిగేవాడు. అది ఎట్లా చెప్తారో ఏం చెప్తారో కూడా ఎవరికి అర్థమయ్యేది కాదు. ఆ రకంగా ఆయన నాకు నేను ఏదో నా పని నేను చేస్తూ చాలీసా చదువుకొని చెప్పేవాడు. ఇంటికి వచ్చేవాడు, ఇంటికి రావాలిగా తప్పదుగా, ఇంటికి వచ్చేవాడు. మా అమ్మ ఇంట్లో ఉండేది. ఆమె అన్నం తినబోయే ముందు ఆమె దగ్గరికి పోవాలి, అది నేను అటెండెన్స్ వేసుకున్నట్టుగా. వెళ్ళిపోతే ఆమె అడిగేదాన్ని, ఏం చెప్పావురా ఈరోజు అని. ఏదో కథ చెప్పాను. నేను చెప్పా ఒకరోజు, అమ్మ ఇద్దరే ఉన్నారు, ఒకడు మధ్యలో లేచిపోయేవాడు, ఒక్కడే కొంత వినేవాడు. ఒక రోజు విన్నదండి, 2 రోజులు విన్నదండి, 3వ రోజు నాతో అన్నది, ఏమిరా అక్కడ గాలి లేదా, దోమలు లేవా, ఈగలు లేవా, ఎవరి కోసం చెప్తున్నావురా ప్రసాద్? నువ్వు నీ కోసం చెప్పుకో, ఒకరి కోసం చెప్తున్నాననేటువంటి ఆలోచన నీకు పనికిరాదు అని నాకు ఆ రకంగా ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను. నేను అదే చెప్పా కదా, ఈ 622వ జ్ఞానయజ్ఞం పేరు పెట్టుకోకుండా 2వ రోజునే దీన్ని నంబర్కు మార్చా. అదే మొదటి రోజు అయితే మధ్యాహ్నం వరకు కూడా ఈ సాయి అనేటువంటి ప్రోగ్రామర్ వస్తారని మాకు తెలియదు. ఆమెతో నేను చెప్పాను, నాతో ఆమె చెప్పింది, నువ్వు దేవి భాగవతం చదువు, నేను వింటాను. నేను సత్యత ఏదో చెప్తాను, నువ్వు విను, అంతే. ఎవరు వస్తారు ఎవరు రారు, జై సాయి గ్రూపులు అయితే పెడదాం అనుకున్నాం, పెట్టాము. ఈ రకంగా వీడియో తీస్తారు, దాన్ని ప్రతిరోజు ఎట్లా వస్తుందని అస్సలు ఊహే లేదండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరు వింటారు ఎవరు వినరు కాదు, ఎవరికి వాళ్ళు ఉద్ధరేరాత్మానాత్మానం అనుకున్నట్టుగా ఎవరికి వాళ్ళు నా కోసం నేను చేస్తున్నాను, నా కోసం నేను సత్యతను మననం చేసుకుంటున్నాను, నా కోసం నేను దేవి భాగవతాన్ని వింటున్నాను అనేటువంటి భావనలో ఉండగలగడం అనేటువంటిది అనుకున్నాను. కానీ బాబా చూడండి ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, బాబా మాతృస్వరూపం ఉండే ఆమె లలితా స్వరూపం. అయితే ఈ రకంగా ఇప్పుడు నేను చెప్పా కదా, ఇప్పుడు మా అమ్మ ఈ రకంగా అడిగిందని, ఆ అమ్మ విషయంలోనే ఒక విషయం గుర్తు చేసి నేను సెలవు చేసుకుంటాను ఈ రోజుకి. అది ఏమిటంటే, ఆమె సరే మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం, ఆంధ్ర మహిళా సభలో చనిపోయింది. చనిపోయిన తర్వాత 12వ రోజు వచ్చిందండి. 12వ రోజు ఎవరైనా వస్తుంటారు కదా, కొంతమంది పిలుస్తున్నా కూడా వస్తారు, పిలవకుండా కూడా వస్తారు. అయితే బేగంపేట దగ్గర ఎక్కడో ఉండేవాడు ఒకతను, అతని పేరు నాకు గుర్తులేదు, అతను ఆర్టీసీలో పనిచేసేవాడు, హరి. అతను వచ్చాడండి. ఏ రోజు? 12వ రోజు వచ్చాడు. ఆ రోజున ఏది వాట్సాప్లు ఇవన్నీ ఏమీ లేవు కదా. ఆ 12వ రోజు అని తెలిసింది, 12వ రోజు వచ్చాడు. అదే కార్యక్రమం ప్రారంభం కాబోతుండగానే స్వామి కూర్చుని మీకు కథ మీకు విషయం చెప్పాలి అన్నాడు. ఏం చెప్పు బాబు అన్నాడు. మీ అమ్మ నాకు కళలో కనిపించింది అన్నాను. చూడండి, మీ అమ్మ నాకు కళలో కనిపించింది, ఆయన కళలో కనిపించింది. 12 రోజులు కాదు, నేను ఈరోజు చెప్తాను, ఈ రోజు వరకు మా అమ్మ నాకు కళలో కనిపించారు. ఆ హరి అన్నాడు, నా కళ ఏం చెప్పింది బాబు అని అడిగాను. ఏం లేదు, మీరు ఎక్కడ ఉన్నారు, ఆమె ఎక్కడ ఉన్నది, నేను మధ్యలో ఉన్నాను, మీ అమ్మని మీతో చెప్తున్నది, ప్రసాదు అక్కడుండే కలకండ ప్రసాదం నాకు ఇవ్వు ప్రసాదు అని మీ అమ్మ మీకు చెప్తున్నది అని హరి అనేటువంటి అతను 12వ రోజు నాకు వచ్చి చెప్పాడండి. ఇది నేనేమైనా కల్పన చేశానండి? ఎక్కడ హరి, ఎక్కడ ఆర్టీసీలో పనిచేసే ఆ వ్యక్తి, ఆ సచరిత్రలు వింటూ ఆ వ్యక్తి ఆ రకంగా 12వ రోజు రావడం ఏంటి, కళలో అతనికి కనిపించడం ఏమిటి, అవి కూడా ఏమడిగింది, నాకు చాలా రోజుల నుంచి చాలా బాధగా ఉందిరా, ఏదైనా కాస్త సంపాదించుకోరా, ఇంతకాలం ఏం చేసావో ఏమో తెలియదు అని చెప్పొచ్చుగా. కానీ ఏమనేది, అదిగో ఆ బాబా ఫోటో దగ్గర ఉంది కలకండ, అది కూడా కలకండ అంటున్నది. అంటే సచ్చరిత్ర ఏ రకంగా ఉండాలి, కలకండలాగా ఉండాలి. మన వినేవాళ్ళకి కానీ నీకు కానీ అది వింటుంటే కానీ మననం చేసుకుంటే కానీ తీయగా ఉండాలి, మనసు తీయగా ఉండాలి. ఆ రకంగా ఆ ప్రసాదాన్ని నాకు ఇవ్వు అని మా అమ్మ అడిగిందంటే అర్థం చేసుకోండి. అంటే ఈ సత్యత ఎట్లాంటిదంటే తరతరాలు పోయినా కూడా
మాతృవాత్సల్యం, పితృ శిక్షణ అంటే లలిత స్వరూపం అది. అందుకని లలిత మా అమ్మ ఆ రకంగా నన్ను ప్రేరణ ఇచ్చినటువంటి అమ్మ. ఆమెకి ఏం ప్రసాదం కావాలో కూడా అడిగిందంటే అది కూడా సాయిబాబా ఫోటో దగ్గర కలకండ అంటే అర్థం చేసుకోండి. మరి సత్యత్ర ఏమిటంటే అది దేవి స్వరూపమే, శక్తి స్వరూపం అది. కాబట్టి శివశక్తి స్వరూపం శివుడు, సాయిబాబా శక్తి స్వరూపంతో కలిగి ఉన్నటువంటి అమ్మవారు ఇద్దరూ కలిగి ఉన్నటువంటి ఆ ద్వారకామాయిలో ఉండేటువంటి అనుభవాలలో చాలా విషయాలను మనం గుర్తు చేసుకున్నాం. ఈరోజు ఆరవ రోజు. ఈరోజు లలిత స్వరూపంగా లలిత అమ్మవారు పేరు కలిగిన మా అమ్మకు పేరు అది లలితా త్రిపుర సుందరి ఆమె పేరు. అందరూ ఆమె రాసుకోవడం కూడా లలిత అని రాసుకుంటుంది. ఇప్పటికీ నేను చెప్తాను 621 జ్ఞానయజ్ఞాలు అయిపోయినాయి. మీకు కొన్ని తెలుసు. మధ్యాహ్నం కూడా ఏదో మాట్లాడుకుంటూ నాకు ఇప్పుడు నడవడం కాస్త ఇబ్బందిగా ఉంది, కొద్దిగా ఇంకా బాగా ఫ్రీగా నడవలేకపోతున్నాను. కానీ చాలా తేడా ఎక్కడ వచ్చిందంటే మాట్లాడటం మాత్రం బ్రహ్మాండం. ఆ వాక్ ఉంది కదండి, అగ్నిస్వరూపమైన వాక్ ఎంత అంటే మంచులు దాక్కున్నా ఏం దాక్కున్నా ఏ టానిక్ తీసుకోకుండా చిట్టంగా మన లాయర్ గారికి బుద్ధి చెప్పినట్టుగా చక్కగా సచరిత్ర అంటే చాలు. ఎందుకంటే ఇది కూడా నాకు ఇబ్బంది అయింది. మీకు తెలుసో తెలీదో నాకు గుర్తులేదు. ఒక జ్ఞానయజ్ఞం నాకు కాస్త బాగా సీరియస్గా ఉన్న రోజులలో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో జరిగింది. అసలు నేను ఏం చెప్పానో నాకే తెలియదు. మధ్య మధ్యలో మా అమ్మాయిని అడుగుతుండేవాడిని, అమ్మ అంక తారా చెప్పింది తారా. నేను ఎవరైనా నాకు మైక్ ఇచ్చినా ఇవ్వకున్నా నేను ఇక్కడ కూడా ఎప్పుడు కూడా ఇంకా చాలా సార్ ఆపమంటారా అని నేను అడగను. వాళ్ళంతటా వాళ్ళు అడగరు, నేను అడగను. అట్లాంటిది అంత నీరసం అనమాట. వాకులో కూడా హరిశ్చంద్ర పితలే కదా, ఏదే కదా, వేరే కదా అంటే ఈ రకమైనటువంటి ఈ సచ్చరిత్ర అనేటువంటి మననం చేసుకునేటువంటి దాంట్లో మా అమ్మ నాకు ఈ రోజున ఇంత అనారోగ్యం కలిగినా కూడా మళ్ళా నువ్వు కాల గుడ్డివాళ్ళు గుడ్డిగానే ఉంటారు. కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత అట్లాగే ఉంటుంది. ఆ తర్వాత అది వేరే విషయం. మాటకైతే తేడా లేదుగా, మనసుకైతే తేడా లేదు కదా, ఎక్కడ కూడా బలహీనంగా ఉన్నాననేటువంటి భయం నీకు లేదు కదా. మరి అది ఎవరికి ప్రసాదించారండి? మా అమ్మ నాకు ప్రసాదించింది, నా గురువు నాకు ప్రసాదించింది. కాబట్టి నేనంటున్నా ఒక్కటే, మనకు కావాల్సింది ఏంటంటే సచ్చరిత్రను వినాలి అనేటువంటి కోరిక కలిగితే ఇటు తండ్రి అటు తల్లి ఇద్దరి యొక్క అనుగ్రహం పొందగలిగినటువంటి అనుగ్రహం ఎలా వస్తుందంటే లలితా స్వరూపంగా ఉండేటువంటి ఆ అమ్మ అందిస్తుంది అని గుర్తు చేస్తూ, ఎంత మనం ప్రయత్నం చేసినా కూడా కొన్ని పనులు కావు. కానీ లలిత అమ్మవారు ఆ మాతృ పితృ అన్నారు కదా, మనం కనుక స్మరణ చేసుకుంటే చాలా సులభంగా. ఎందుకంటే మన వల్ల కాదండి. నేను చెప్పా కదా 621 జ్ఞానయజ్ఞాలు నేను చేస్తానండి. అప్పట్లో ఎవరో ఉంటుండేవాడు, స్వామి చిన్మయానందుల వారు 238 జ్ఞానయజ్ఞాలు చేశారట. ఫారిన్లో ఆయన వాకింగ్ భగవద్గీత అనేవాడు. సుందర చైతన్యానంద వాళ్ళు వీళ్ళు చాలామంది 250, 300, 600 ఎవరు చేశారట. ఇది ఎవరైనా చేశారా? రికార్డ్స్ ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. పైన వాళ్ళందరూ సన్యాసులండి. వాళ్ళకందరికీ స్థలాలు, డబ్బులు, సందాలు చాలా ఉంటాయండి. నాకెవరున్నాడండి? నేను సంసారిని, నాకు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి. నేను ఉద్యోగస్తుడిగా ఉన్నాను. ఆ రోజులలో నేను జ్ఞానయజ్ఞం చేసే రోజులలో ఏం చేస్తానంటే చెప్పులు వేసుకోను, నాకు అలవాటు. మా ఆఫీసర్లు నన్ను చూసేవాళ్ళు, సులువగాయాక జ్ఞానయజ్ఞం అనేవాళ్ళు. అంటే చెప్పు ఎన్ని రోజు ఆఫీస్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఆ రకంగా గౌరవిస్తూ ఒకవైపు ఆఫీస్ అయిపోతాను. నిజంగా మా అమ్మ ఎంత అనుగ్రహించిందో నేను చెప్పాలంటే, నేను క్యాషియర్గా పనిచేశాను. క్యాషియర్ సంగతి మీకు తెలుసు. నేను వెళ్ళిపోతానంటే మధ్యలో కుదరదు. ఏదో కాగితం అక్కడ పడేసేసి ఒక ఫైల్ క్లర్క్ కాడ పడేసాడంటే పోవచ్చు, మళ్ళా వచ్చి నెక్స్ట్ డే దాన్ని డబ్బులు ఎట్లా కాదు కదండి, ఎన్ని ఉన్నాయో అదంతా తీయాలి, బ్యాలెన్స్ షీట్ తీయాలి. నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. రామంతపూర్ సైకిల్ ఉందనుకోండి, 6:30 కల్లా పోవాలి. కానీ నేను అక్కడికి 6 గంటల వరకు నాకు బ్యాలెన్స్ షీట్ రాదండి. ఏదో తిక్కమక్క అవుతుంది. అదే కనుక బంజారా హిల్స్లోనో లేకపోతే కుక్కడపల్లిలోనో వనస్థలిపురంలో ఉందనుకోండి, 5 గంటలకల్లా బ్యాలెన్స్ షీట్ అయిపోతుంది. నేను చెప్తుంటే నవ్వుగా ఉందేమో మీకు, జరిగిందండి నాకు.
ఒక రాదా 2 రోజులా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి? అందుకని దాదాపుగా 2014లోనే నేను రిటైర్ అయ్యా. రిటైర్ అయిన తర్వాతనే జ్ఞాన యజ్ఞాలు తక్కువ. రిటైర్ కాకముందు ఒప్పో ఏ ఊళ్ళో తిరిగాను, నేను చోట్ల తిరిగాను. అంటే అక్కడ బయటికి వెళ్ళాలంటే ఎట్లా సెలవు పెడతావు, నీకు ఈఎల్స్ అన్నీ పెట్టుకుంటే నీకు డబ్బులు వస్తాయి కదా అనేవాడు. నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, ఈఓలు పెట్టి అసలు ఈఓలు నేను ఎప్పుడు రావాల్సిన అవసరం లేదు. ఈఎల్తో నాకు వచ్చే డబ్బులు ఏమీ లేవండి, డబ్బులు లేవు. కానీ నాకు నేను చెప్తున్నా కదమ్మా, ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా కూడా నాకు ఎంత ఇస్తారు, ఎవరిస్తారు అది కాకుండా చక్కగా చెప్తారు. నేను వినాలి. మనం ఈరోజు మధ్యాహ్నం కదా అనుకుంటున్నాను, ఏం వచ్చేవాళ్ళండి జనం ఆ రోజుల్లో, వినేవాళ్ళు ఎంత శ్రద్ధగా వినేవాళ్ళండి. ఈ రోజు ఏమిటంటే అన్ని అప్లికేషన్స్ ఎక్కువైపోయినాయి. ఏమీ లేకపోతే యూట్యూబ్లు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉంది. అంటే కొంత బద్ధకం పెరిగిందని నేను అన్నాను, కానీ బద్ధకం పెరిగింది లేదు, నేను పెరగలేదన్నాను. అంటే మనిషి వచ్చి కూర్చుంటే వచ్చేటువంటి ఆ ప్రేరణ, ఉత్సాహము ఏదో ఫిలింలలో చూస్తే రాదండి, కానీ అది లేదు. కానీ అందుకనే నేను చెప్తున్నాను, ఇప్పటికీ కూడా నాకు ఆ రోజులలో బయటికి ఎక్కడికెక్కడ బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరుకి వెళితే అది ఈరోజు అదొక్కటి ఆయన ఒక్కడిని గుర్తు చేసుకుని నేను ఆపుతాను. పద్మనాభయ్య గారు ఉండేవాడు, సుందరి మేడం గారికి తెలుసు. పద్మనాభయ్య గారు ఉండేవాడు, ఆయన బాలాజీ ఇండస్ట్రియల్ కాస్టింగ్స్ ఎండి, పంజాబ్ ఉంటారు. చాలా కోటీశ్వరుడు ఆ రోజులలో. బ్రహ్మాండమైన కారులో వచ్చేవాడు మా ఇంటికి. ఒకసారి మా అమ్మాయి వాళ్ళందరూ కూర్చుంటే ఈ కారు రోజు వస్తుందా అనేవాడు. అమ్మ నువ్వు వస్తానంటే తీసుకొస్తానమ్మా అని అనేవాడు పద్మనాభయ్య. ఆయన కూతురు బెంగళూరులో ఉంది, బెంగళూరులో జ్ఞానయజ్ఞం పెడతామన్నాడు. సరే స్వామి అన్నాను, సెలవు తీసుకున్నాను. అయితే నేను ఎట్లా ఉండేవాడంటే నిజంగా ఆ రోజుల్లో ఆ శ్రద్ధ ఏమిటో కానీ, ఆయనకు కాలు విరిగింది, ఫ్రాక్చర్ అయింది. ఎవరికి? పద్మనాభయ్యకి. ఎక్కడంటే పంజాగుట్ట సాయిబాబులో దిగుతుంటేనే. సరే ఏదో చికిత్స చేయించుకున్నాడు, కుట్టుకుంటే ఒక వాకర్ పెట్టుకుంటాడు, నడుస్తాడు. నేను బెంగళూరుకి వెళ్తే నాకు తెలిసినంత వరకు ఏసీ 2 టైర్లో ప్రయాణం చేసింది అదే అనుకున్నాను. నా జన్మ ఫస్ట్ అదే. నా అంతకుముందు అది ఎట్లా ఉంటుందో కూడా నాకు తెలియదు. వెళ్ళాను, ప్లాట్ఫామ్ మీద దిగాను. దిగంగానే ఆయన ఎదురుగా, ఆయన రావాల్సిన అంత అవసరమా స్వామి, మీరు రాచారు చాలా అని ఆ కారులో ఇంటికి తీసుకుని వెళ్ళే. వంట భోజనం కూడా ఆయనే వంటం చేయించేవాడు, ఆయనే చేసేవాడు. ఆయన చేయడానికి చేత కాదు కదా, అందుకని భార్య చేత వంటైతే చేయించేవాడు. నేను ఎందుకు చెప్తాంటే, నాకు ఏదో గొప్ప సేవలు చేశారని చెప్పడంలా, అది మా అమ్మ నాకు ఇచ్చినటువంటి ఆశీర్వచనం అండి. కాబట్టి ఎన్ని జ్ఞానయజ్ఞాలు. ఇప్పుడు నేను చెప్పాను కదా సుందరి మేడం, అబ్బా నిజంగా ఆ తల్లి మహా శక్తి స్వరూపం అండి. ఆమె ఎంత ఎక్కడ నిర్మలమైన మనస్సు, ఎంత ఉన్నా కూడా డాంబికం లేదు కదా అని చెప్పేసి అందరితో కలిసి ఉంటుండేది. మరి అట్లాంటి స్వభావం ఎట్లా వచ్చిందంటే ఆమె ఉంటుండేది, అది సచరిత్ర పుణ్యమేనండి. కాబట్టి ఇట్లాంటి సచరిత్రను మీ ముందు నేను ఈ దేవీ నవరాత్రులు, ఈ మహాసమాధి ఉత్సవాల సందర్భంగా గుర్తు చేస్తూ, ఎవరో అన్నారు అంటే ఏమనుకోవద్దండి ఇట్లా చెప్తున్నాను, ఆయన ఫోటోగ్రఫీ చేస్తున్నాడు. ఇప్పుడు ఏదో శ్రావణ మాసంలో పారాయణం అంటే చేసుకోవచ్చు, ఇంకా అంటే పైసా ఖర్చు ఉండదు, వింటుంటాము, చదువుతుంటారు, సరిపోతుంది. ఈ నవరాత్రులు అనేటువంటి కనీసం అమ్మవారికి పూలు కావాలి, ఆమెకి ఏదో పూజ చేయాలిగా, పొద్దున చేయాలి, సాయంకాలం చేయాలి. మరి వీటికన్నిటికీ ఖర్చు ఎట్లా, ఏం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఎవరో అడిగారట, నిన్న అది బాబా చూసుకుంటాడు. మనం ఏది పైన ఇంకోటి చూడండి, మొదట్లో మేము ఇద్దరమే అనుకుంటే ఈ ఫోటోగ్రఫీ ఒకటి. ఈ సాయి మహానుభావుడు ఆయన ఏం చేశాడు, నాకు పైసా అక్కర్లేదు సార్, నేను నాకు చేయాల్సిన పని నేను చేస్తాను, తర్వాత దీన్ని అంతా నేను మెరుగులు నేను దిద్దుతాను అని ఇవన్నీ ప్రోత్సాహాలన్నీ ఎట్లా అంటే విలువ కట్టడం అనేటువంటిది చేయకురా. నీ పన్ను చేసుకుంటూ పో, నీకేం కావాలో దాన్ని నేనిస్తానని తల్లి చెప్పినట్టుగా, తండ్రి ఎట్లయితే వెనక ఉండి అన్ని ప్రోత్సహిస్తుంటాడో ఆ రకంగా తల్లి తండ్రి అయినటువంటి ఆ లలితా స్వరూపంగా ఉండేటువంటి అమ్మవారు, మా అమ్మ, మన గురువు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, ఉత్సాహము, ఆశీర్వచనం కారణంగానే ఈ రోజున మీ ముందు ఈ లలితా స్వరూపంగా చెప్పబడుతున్నటువంటి ఈరోజు దేవి శక్తి స్వరూపమే సచరిత్ర అని గుర్తు చేసుకోగలిగే భాగ్యం కలిగిందండి అని గుర్తు చేస్తూ మీ అందరి ముందు ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. కరచరణ కృతం వా కాయం కర్మజం వా విహితం వా సర్వమేత క్షమస్వ.
जय जय करुणाब्धे प्रभो श्री साईनाथ। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।